స్టాక్ మార్కెట్ ఒక దశలో నిఫ్టీ 800 పాయింట్ల పైకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. 2000 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ ఉంది. 600 పాయింట్ల లాభంలో ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమయానికి నిఫ్టీ 550 పాయింట్లు అప్లో ప్లస్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 1140 పాయింట్లు ప్లస్లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 1750 పాయింట్ల ప్లస్లో ట్రేడ్ అవుతోంది. మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. 350కి పైగా స్థానాలతో మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ఎగ్జిట్ పోల్ అంచనాలతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. రేపు ఫలితాలు ఇదే విధంగా ఉంటే మార్కెట్లు అప్పర్ సర్క్యూట్లను తాకే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత మార్కెట్లలో ఈ జోష్ కనిపిస్తోంది మనకి. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మార్కెట్లన్నీ ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్లను కొట్టాయి. మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంచనాలతో మరోసారి మార్కెట్లు అప్పర్ సర్క్యూట్లను కొడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఒక దశలో నిఫ్టీ 800 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. ప్రస్తుతం 550 పాయింట్ల లాభంలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఈ క్షణానికి 550-600 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతుంది. అన్నీ కూడా ఆల్ టైమ్ హైకి చేరే పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది, అది కూడా భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా అంచనాలు వేశాయి. గరిష్టంగా 400 పాయింట్లు 400 నియోజకవర్గాలు దాటి గెలిచే అవకాశం ఉంటుంది స్థానాల్లో అని కొన్ని సంస్థలు అంచనా వేయడంతో మార్కెట్లో జోష్ కనిపిస్తోంది. మొన్నటి వరకు బీజేపీ అధికారంలోకి వస్తుంది కానీ సీట్లు తగ్గుతాయి, ఇండి కూటమికి కూడా కొంత అవకాశం ఉంది, ఈ రకమైనటువంటి మాటలు వినిపించిన నేపథ్యంలో ఎఫ్ఐఐలు వెనక్కి తగ్గారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాక్ తీసుకోవడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలకు వారం రోజుల ముందు నుంచి మార్కెట్లు కొంత కరెక్షన్కి గురవుతున్నాయి, ఒడిదుడుకులకు గురవుతున్నాయి. మొన్న శుక్రవారం మాత్రం మార్కెట్లు ముగిసే సమయానికి కొంత లాభంలో మార్కెట్లు ముగిశాయి. అయినప్పటికీ అంతకు ముందు వారం అంతా కూడా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఐఐలు భారీగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేయడంతో మార్కెట్లో ఆ జోష్ మనకి కనిపిస్తోంది. ఒకవేళ రేపు అదే ట్రెండ్ ఎగ్జిట్ పోల్ అంచనాలే రేపు నిజమైతున్న పరిస్థితుల్లో మార్కెట్లు మరోసారి ఉరుకులు పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ విధంగా అప్పర్ సర్క్యూట్లను కొడుతున్నాయో అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనకి మార్కెట్ అనలిస్ట్ వర్మ అందుబాటులో ఉన్నారు. వర్మతో మాట్లాడదాం. వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి రోహిత్ గారు. వర్మ గారు, మార్కెట్లు ఈ స్థాయిలో ట్రేడ్ అవడానికి ఎగ్జిట్ పోల్ అంచనాలే కారణమా? అదే చెప్పుకోవచ్చండి. నిన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ప్రధానమంత్రి మోడీ మళ్ళీ మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా మార్కెట్లు ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఇన్వెస్టర్లు చాలా ఉత్సాహంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. హలో, వినిపిస్తుందండి వర్మ గారు? ఇన్వెస్టర్స్ చాలా ఉత్సాహంగా ట్రేడింగ్ చేస్తున్నారు. ఓకే. ఈ నేపథ్యంలో అన్ని ఇండెక్స్లు కూడా హై చూస్తున్నాయండి. ఆల్ టైమ్ హైకి పరుగులు పెడుతున్నాయి. ఓకే. ఇది కేవలం మన నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలోనే మనం చెప్పుకోవచ్చండి చాలా క్లియర్ గా. ఓకే, అంటే రేపు ఈ అంచనాలు నిజమవుతుంటే గనక ఈ వారం 15 రోజులు మార్కెట్స్ ఇలాగే ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ రేపు 350-400 మధ్య కాకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 300 లోపు వచ్చినట్లయితే మార్కెట్స్ మళ్ళీ ఏ విధంగా ఇదే ట్రెండ్ ఉంటుందా, లేకపోతే కొంత పాజిటివ్ ట్రెండ్ ఉంటుందా? జనరల్ గా రాజకీయాలకు అనుగుణంగా అంటే ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలకి వచ్చే మెజార్టీలకు అనుగుణంగా ఆ టైంలో వచ్చేదంతా కూడా ఏంటంటే ఒక ఎమోషన్ అన్నమాట. ఈ ఎమోషన్ లో వచ్చే ఇవి ఎప్పుడు పైకి కిందకి కదులుతూ ఉంటాయండి. ఆ ఎమోషను ఏమైందంటే ఒకేసారి మెజార్టీ రాకపోవచ్చు, లేకపోతే మెజార్టీ రావచ్చు. కొంత అనుకున్న మెజార్టీ ఒక ఇన్ని సీట్లు వస్తాయనుకున్న తర్వాత అన్ని సీట్ల కంటే తగ్గిపోయిందన్న ఇలాంటి సమయంలో చేసే ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఎమోషనల్ ట్రేడింగ్ ఉంటుందండి. ఈ ట్రేడింగ్ ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పలేము, అలాగని ఖచ్చితంగా పడిపోతుందని కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే మోడీ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగాను బాగుంటుందనే ఒక అంచనా మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉంది, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఈ రోజు పొజిషన్స్ తీసుకోవచ్చు అంటారు వర్మ గారు? అంటే సాధారణంగా స్టాక్ మార్కెట్ లో అన్నది ఎప్పుడు కూడా మనం దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తే బెటరు.
ఇలాంటి ఎమోషన్స్ కి లోన్ అయిపోయి ఒక్కసారిగా టక్మని మన దగ్గర ఉన్న అమ్ముకోవడమో లేకపోతే ఏదో కొత్తగా కొనేయడమో ఇటువంటివి చేయకుండా కొంచెం వేచి చూసి ధోరణి చాలా బెటర్. అయినప్పటికీ కూడా ఎక్కువగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డైవర్సిఫికేషన్ అంటే రకరకాల స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, రకరకాలుగా ఇన్వెస్ట్ చేయడం అలవాటు ఉన్నవాళ్ళు కొద్దిగా ఆచితూచి కొన్ని మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకుని కొంతవరకు పెట్టడం బెటర్. చిన్నగా చేసేవాళ్ళు మాత్రం దాని జోలికి వెళ్ళకపోవడం చాలా బెటర్ అండి. రైట్, థ్యాంక్ యూ వరం గారు. ఎస్, మనకి నరసింహరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహరావు గారు, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ నిఫ్టీ 580 పాయింట్ల పైన ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1300ను తాకే దిశగా వెళ్తోంది, 1290 ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ కూడా చూస్తే మనకి 1880 పాయింట్ల పైన ట్రేడ్ అవుతోంది. సో ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలోనే భారీగా మార్కెట్లు అప్పర్ సర్క్యూట్ల దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదే ట్రెండ్ కొనసాగుతుందండి? సార్, మీరు అంటున్న అప్పర్ సర్క్యూట్ అంటే ఒక రోజులో 20% పెరగడం కావాలంటే 2009లో ఎలా అయితే కనుక 20% పెరిగిందో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిఫ్టీ పరిభాషలో చెప్పాలంటే 4000 పాయింట్లు, జస్ట్ 500 పాయింట్లు కాదు. ఇన్ఫాక్ట్ ఈ బుల్లిష్నెస్ ఏదైతే ఉందో, అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ వల్ల మార్కెట్లు పెరుగుతున్నాయని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ప్రీ ఎలక్షన్ ర్యాలీ అనేటువంటిది గత 6 నెలల నుంచి, ఇన్ఫాక్ట్ గత 1 ఇయర్ నుంచి బుల్ మార్కెట్ అనేటువంటిది స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతున్నది. దాంట్లో పార్ట్ గానే ఇది కూడా స్ట్రాంగ్ గా మనకేంటంటే ఇప్పుడు నిఫ్టీ 23,300, 23,500, 24,000కి వెళ్ళేటువంటి రాబోయేటువంటి గవర్నమెంట్ లో తీసుకోబోయేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, అంటే 100 days తాలూకా పథకాల గురించి కావచ్చు, ఏ శాఖలు ఏ మినిస్టర్స్ కి ఇస్తారు అనేటువంటి దాన్ని బట్టి ఈ లాంగ్ రన్ బుల్ మార్కెట్ ఏదైతే ఉందో, నిజానికి మీరు అన్నట్టు నరసింహరావు, నిజానికి మీరు అన్నట్టు 2009లోనే మార్కెట్లన్నీ అప్పర్ సర్క్యూట్ క్రాష్ అయ్యాయి. మళ్ళీ రీఓపెన్ జరిగిన తర్వాత మళ్ళీ అప్పర్ సర్క్యూట్లు క్రాష్ అవడంతో మర్నాడికి మార్కెట్లు ఓపెన్ అయ్యాయి, ఆ రోజు క్లోజ్ అయిపోయాయి అప్పర్ సర్క్యూట్లతో. సో ఇప్పుడు ఈ ట్రెండ్ అంటే ఎగ్జిట్ పోల్ అంచనాలతో ఇప్పుడు ట్రెండ్ కనిపిస్తుంది. ప్రస్తుతం నిఫ్టీ కూడా 570 పాయింట్లు, అంటే ఒక దశలో 800 పాయింట్ల అప్తో నిఫ్టీ ఓపెన్ అయింది. రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలే కనుక ఎగ్జాక్ట్ పోల్స్లో కనబడుతూ ఉంటే, ఫలితాల్లో కనబడుతూ ఉంటే మార్కెట్లను ఎలా అంచనా వేయొచ్చు? సో ప్రస్తుతానికి అంటే మనం రాబోయేటువంటి 6 నెలల కోసం ఒకటి మాట్లాడుకోవడం, రాబోయే 6 రోజుల కోసం మాట్లాడుకోవడం ఒకటి అనమాట. అంటే జనరల్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్ సెంటిమెంట్, తర్వాత పార్టిసిపెంట్ సెంటిమెంట్ గురించి మనం 2 రకాలుగా విభజిస్తుంటాం. సో లాంగ్ రన్ లో అయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ తిరిగి అధికారంలోకి వస్తున్నది అంటే కనుక అది చాలా సానుకూలమైనటువంటి వాతావరణం కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి $5 trillion ఎకానమీ కాస్త $7 trillion, $10 trillion ఎకానమీగా మారడం, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటుంటాం, రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ స్టోరీ అనేటువంటిది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది స్ట్రాంగ్ గానే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మంచి ప్రభుత్వం వస్తే కొంచెం ఫలితాలు చాలా తొందరగా వస్తాయి, చెడ్డ ప్రభుత్వం వస్తే కనుక ఫలితాలు కొంచెం లేట్ గా వస్తాయి, బట్ రావడం అయితే కన్ఫర్మ్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా స్టోరీ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు $5 trillion నుంచి $10 trillion, $15 trillion కింద చైనాని కంపీట్ చేయగలిగేటువంటి విధంగా మన భారతీయులు అందరం కూడా ఎదుగుతున్నాం అని చెప్పేసి మనం క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. బట్ రాబోయే 6 రోజుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ వాలటిలిటీ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. నిఫ్టీ విక్స్ ఏదైతే మనం ఇండియా విక్స్ ఏదైతే మనం చెప్తున్నామో అది 20 దగ్గర ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ 2 years హై దగ్గర ఉంది కాబట్టి, ఒక రోజులోనే 200 పాయింట్లు ఆర్ ఇన్ఫాక్ట్ 300 పాయింట్లు ఆటుపోట్లు ఉండేటువంటి అవకాశం రాబోయే 1 week పాటు ఆర్ ఇన్ఫాక్ట్ 2 weeks పాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆల్రెడీ వస్తుంది అని ప్రీ ఎలక్షన్ ముందు నుంచి ఈ పాజిటివిటీ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ ర్యాలీ అనేటువంటిది కంటిన్యూ అవుతున్నది. అంటే మరి నరసింహరావు గారు, మొన్న ఫ్రైడే మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి, కానీ ఫ్రైడేకి ముందు భారీగా నష్టాలతోనే ముగిశాయి. ఎఫ్ఐఎస్ అందరూ కూడా వెనక్కి తీసుకున్నారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ పెట్టుబడులు పెడదామని చెప్పని మార్కెట్ వర్గాలు చెప్పాయి. నిజమేనండి అది? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వాలటాలిటీ ఏదైతే ఉందో, జస్ట్ మనం 23,000 నుంచి 22,400, 22,300 వరకు రావడం అంటే కనుక అది ఆల్మోస్ట్ 3% నామినల్ కరెక్షన్ కింద మనం చూస్తుంటాం. మనం కరెక్షన్స్ అంటే కనుక 10% to 15% టైప్ ఆఫ్ కరెక్షన్స్ చూసి ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు అవుతున్నది. అటువంటి కరెక్షన్స్ అయితే కనుక సిగ్నిఫికెంట్ గా మనం చూడలేదు. థ్యాంక్స్ టు డిఐఎస్, ఎవరైతే మనం అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎస్ఐపిస్ ఏవైతే మనం చెప్తున్నామో, ప్రతి నెల 20,000 కోట్ల రూపాయలు అనేటువంటిది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ద్వారా రావడం జరుగుతున్నది. ఇంకా ఈపీఎఫ్ఓ మనీ ఒకటి, తర్వాత ఎన్పిఎస్ మనీ, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీల తాలూకా మనీ అనేటువంటిది ఎక్కువైపోవడం. అండ్ అదే రకంగా స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి కంపెనీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా చూసుకున్నా BSEలో ఉన్నటువంటి 4,000 కంపెనీలు చుట్టే ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా రావడం జరుగుతున్నది.
సో ఇప్పుడు ఆ రకంగా మనం మాట్లాడుకునేటప్పుడు డిఐఎస్ అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఎఫ్ఐఎస్ వెనక్కి వెళ్ళినా అనేటువంటి డిఐఎస్ market మాత్రం లో ఆదుకుంటారు అని అంటున్నారు. ఓకే, అలాంటి టైంలో ఇప్పుడు మరి పొజిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటారా? ఒకటి పొజిషన్స్ గురించి వచ్చేటప్పటికి నెక్స్ట్ 1 year కోసం ఒక రకమైనటువంటి పొజిషన్ ట్రేడ్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. రాబోయే 6 నెలల కోసం అంటే బడ్జెట్ తర్వాత ఒక 100 రోజుల కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రాబోయే 3 నెలలకి పొజిషన్ సైజింగ్, ట్రేడ్ మేనేజ్మెంట్ ఒకలాగా ఉండాలి. అండ్ ఎగ్జిట్ పోల్స్ గురించి అయిపోయిన తర్వాత రేపు పోల్ కౌంటింగ్ అప్పుడు వాలటాలిటీ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా పొజిషన్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మారాలి. అంటే రేపు వాలటాలిటీ ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంటుందా ఫలితాలను బట్టి? ఒకవేళ ఎగ్జిట్ పోల్ అంచనాలతో 350కి పైనే ఎన్డీఏ వచ్చినట్లయితే ఇదే అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుందిగా, వాలటాలిటీ ఉంటుందా? ప్రస్తుతానికి అప్ ట్రెండ్ అయితే కనుక కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ నెంబర్స్ దగ్గర ఏమైనా సరే 320, 330 ఆ ఆటుపోట్ల దగ్గర ఉంటే కనుక కాస్త వాలటాలిటీ అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ చాలా తీవ్రంగా మన మార్కెట్ లో షార్ట్స్ అయితే చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇవాళ కవర్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే రేపు యాక్చువల్ ఫలితాల కోసం వెయిట్ చేస్తారు. దాని తర్వాత అప్పుడు షార్ట్ కవరింగ్ కనుక స్టార్ట్ అయితే కనుక 24,000కి వెళ్ళేటువంటి అవకాశం. అంటే ఎఫ్ఐఎస్ అంతా షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేసి ఉన్నారండి. ప్రస్తుతానికి అయితే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ 3 లక్షల కాంట్రాక్ట్ల వరకు వాళ్ళ ఎఫ్ఐఎస్ అందరూ కూడా షార్ట్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక సుమారు 25,000 కోట్లు అనేటువంటిది అమ్మకాలు జరిగాయి. అండ్ దానికి విరుద్ధంగా ఏంటంటే స్టాక్ ఫ్యూచర్స్ లో అయితే కనుక లాంగ్ పొజిషన్స్ లో ఉన్నారు. అంటే వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేటువంటి హెడ్జ్డ్ గా ఉన్నాయని చెప్పేసి క్లియర్ కట్ గా మనకు తెలుస్తున్నది. బట్ వన్స్ క్లియర్ కట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ అనేటువంటిది విత్ 350 మార్క్ తో ఉంటే గనక వాళ్ళ షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళే ఈ మార్కెట్ ని కాస్త పైకి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో కొంచెం ఈ రోజు వరకు అయితే కొంచెం కాషియస్ గా ఉండటం బెటర్ అంటారా? ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు అయితే కనుక ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ దట్టు ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే కనుక చాలా కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే విక్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంప్లాయిడ్ వాలటాలిటీస్ కావచ్చు అండ్ ఇంట్రాడే వాలటాలిటీ కూడా రెండు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎస్పెషలీ ఆప్షన్ సెగ్మెంట్, ఎందుకంటే ఇండియాలో 98% వాల్యూమ్స్ ఆప్షన్స్ లోనే అవుతున్నాయి క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ తో కంపేర్ చేసుకుంటే. డెరివేటివ్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైతే కనుక రాబోయే 2-3 నెలలు ఇంకా మంచి రోజు అని చెప్పవచ్చు. అంటే మనం ఈ టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునే వాళ్ళకు ఏ సెక్టార్ బెటర్ అంటారు? ఒకవేళ ఉన్నటువంటి మార్కెట్ అంచనాల ప్రకారం చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక రిటైల్ కన్జంప్షన్ వైపు ఒకటి చూడొచ్చు. రెండోది వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్పెండింగ్, ఇన్ఫ్రా స్పెండింగ్ అని ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఇప్పటికే మనం ఆటో సేల్స్ తాలూకా నెంబర్స్ కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేట్ లో జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్ తాలూకా సేల్స్, ఎస్పెషలీ స్ట్రాంగ్ డెవలపర్స్, మంచి డెవలపర్స్ దగ్గర ఉండేటువంటి వాళ్ళ ఫ్లాట్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఢిల్లీలో చూస్తే 7 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ 4,000 ఫ్లాట్లు ఒకే రోజులో అమ్ముడయ్యాయి అంటే కనుక వీ కెన్ సీ దట్ సార్ట్ ఆఫ్ కన్జంప్షన్ స్టోరీ అనేటువంటిది రావడం జరుగుతున్నది అని చెప్పేసి మనం చూస్తున్నాము. అండ్ అదే రకంగా ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో, మెటల్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో, పిఎస్యు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు మార్కెట్ లో ఏంటంటే ప్రభుత్వ రంగ కంపెనీలు అంటే ఒక చిన్న చూపు ఉండేది, ఒక చిలకన ఉండేది. ఇప్పుడు ఆ చిలకన భావం అనేటువంటిది రాబోయే రోజుల్లో పోయేటువంటి విధంగా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటున్నది. కాబట్టి పిఎస్యు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ స్టోరీ కింద మారేటువంటి అవకాశం ఉంది మనకి. పిఎస్యు గుజరాత్ బేస్డ్ స్టాక్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది అని అంటున్నారు, నిజమేనా? అంటే ఆల్రెడీ ఇప్పటికే పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ సొంత రాష్ట్రం కాబట్టి కొంతవరకు సానుకూల దృక్పథం అనేటువంటిది వాళ్ళ రాష్ట్రం కాబట్టి ముందుగా నా రాష్ట్రాన్ని చూసుకొని మిగతా రాష్ట్రాలు చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఉండేదే. సో ఆబ్వియస్లీ ఆ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే కేవలం గుజరాత్ బేస్డ్ పిఎస్యూసే కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కామన్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే త్రూ అవుట్ ఇండియా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది. అండ్ ఇన్ఫ్రా రంగం ఏదైతే ఉందో అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఆటోమోటివ్స్ మనం చూసుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఐటీ స్టాక్స్ అనేటువంటి కాస్త నిలకడగా ఉన్నాయి. అంటే పెద్దగా పెరగట్లేదు కాబట్టి పోర్ట్ఫోలియోలో చిన్న పార్ట్ ఐటీ స్టాక్స్ కూడా పెట్టుకోవడం మంచిది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు. స్టాక్ మార్కెట్లు మంచి జోష్ మీద ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైలో దూసుకుపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. 2009లో స్టాక్ మార్కెట్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి, అప్పర్ సర్క్యూట్లు క్రాష్ అయ్యాయి. ఇప్పుడు రేపు ఫలితాలను బట్టి మార్కెట్లు ఏ రేంజ్లో ఉంటాయనేది ఊహించవచ్చు. కానీ మార్కెట్లు మాత్రం సూపర్ పాజిటివ్ దిశగా దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలతో మార్కెట్లు ఈరోజు
భారీగా బూస్ట్ వచ్చింది. నిజానికి మొన్న ఫ్రైడే క్లోజింగ్ సమయంలో కూడా మార్కెట్లు పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. శనివారం మార్కెట్లో ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది, బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉంటుంది అని ఎగ్జిట్ పోల్ అంచనాలతో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మార్కెట్లను చూసినట్లయితే 650 పాయింట్ల దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 1450 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 2070 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంత కాషియస్గా ఉండటం బెటర్ అని అనలిస్టులు చెప్తూ ఉన్నారు. మనకి బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు కూడా ఉన్నారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. పాపారావు గారు, మార్కెట్లో సూపర్ పాజిటివ్ దిశగా దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలతోనే మార్కెట్లో ఈ బూస్ట్ వచ్చింది అనుకోవాలండి. అవును, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా వరకు బీజేపీకి సానుకూలంగా ఉండటం, యథాతథ పరిస్థితి ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లో ప్రభుత్వంలో అది కొనసాగుతుందనే అంచనా ఇవ్వడంతో ఈరోజు షేర్ మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. దానిలో నిస్సందేహంగా అది నిజం. గత కొద్ది కాలంగా, గత 20 రోజుల పై నుంచి కూడా ఒడిదుడుకులతో దరిదాపుగా చాలా సార్లు తగ్గుతా ఉన్నటువంటి మార్కెట్లు నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, మొన్న ఎగ్జిట్ పోల్స్ తో చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. అయితే ఏంటంటే కేవలం ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ అయ్యి యథాతథ పరిస్థితి కొనసాగుతుందనే దాని మీద ఈ రోజు పెరగటం అనేది కొంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ అన్నిసార్లు కావనేది, అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే మార్కెట్లు ఎప్పుడు ఉండవనేది చాలా సార్లు, అదే వాతావరణం రాజకీయాలు ఎప్పుడు ఉండవనేది నిజమైనప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు పొద్దున కౌంటింగ్ ఉంది కాబట్టి ఇది ఇలాగే ఉంటుందని లేదు. గతంలో కూడా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో చాలా సార్లు తప్పుగా అంచనాలు వేసి, కాబట్టి ఏంటంటే ఈసారి కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఒక రోజు ఒక 12 గంటలు సుమారుగా, ఈ రోజు 24 గంటలు, ఈరోజు మళ్ళీ రేపు 11-12 ట్రెండ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి అంటే ఈ మూమెంట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కారణంగా వచ్చిందా, లేదంటే ఎఫ్ఐఎస్ కూడా మళ్ళీ బ్యాక్ వస్తున్నారు అనుకోవాలా? అది నేను గమనించలేదు సార్, ఇప్పటి వరకు నేను గమనించలేదు. అయితే మామూలుగా మొన్నటి దాకా కూడా వోలటిలిటీ ఇండెక్స్ ఏదైతే గవర్నమెంట్ పడిపోద్ది, 7 దశల పోలింగ్ లో కూడా ఓటింగ్ తగ్గింది అనే వాతావరణం ఉన్నప్పుడు, ప్రభుత్వం నిలబడదు, యూపీఏ అధికారంలోకి వస్తుందనే వాతావరణం ఉన్నప్పుడు వోలటిలిటీ ఇండెక్స్ అనేది దారుణంగా దిగజారింది. ఆ టైంలో మీకేంటంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ఎక్కువ కాపాడారు మార్కెట్ పూర్తిగా పడిపోకుండా. ఓకే, అండ్ మొన్నటిదాకా కూడా విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోయినప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ఎక్కువ మార్కెట్ లోకి వచ్చారు. ఇవాళ మళ్ళీ ఏమన్నా ఎగ్జిట్ పోల్స్ మీద గనక అయితే గనక వాళ్ళు నమ్మితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వస్తే రావచ్చు, కానీ అంత తొందరగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కేవలం ఎగ్జిట్ పోల్స్ నమ్ముకొని వస్తారనుకోను. వాళ్ళు శాస్త్రీయమైనటువంటి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. రేపు ఎగ్జిట్ పోల్స్ లో గనక అవే ఫలితాలు ఉంటే, ఎఫ్ఐఎస్ వస్తే గనక మార్కెట్లను ఏ స్థాయిలో ఊహించవచ్చు అంటారు? రేపు పోలింగ్ నేపథ్యంలో గనక బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తే చాలా పెద్ద ఎత్తున మార్కెట్ ఇవాళ సాయంత్రానికి మళ్ళీ ఇవాళ ఇప్పుడు పెరుగుతుంది, కానీ కొంత మధ్యాహ్నానికి కొంత తగ్గచ్చు. ప్రాఫిట్ బుకింగ్ కొంత జరుగుద్ది, మన మధ్య తగ్గిన దానిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. మధ్యాహ్నానికి ఇవాళ కొంత మార్కెట్ తగ్గే అవకాశం ఉంది ఇవాళ మధ్యాహ్నం. అయితే రేపు మాత్రం బీజేపీకి అనుకూలమైన రిజల్ట్స్ వస్తే చాలా పెద్ద ఎత్తున మార్కెట్లు పెరిగే అవకాశం రేపు ఎల్లుండిలో ఉంటుంది. ఓకే, గుజరాత్ బేస్డ్ స్టాక్స్, అదానీ స్టాక్స్ దూసుకుపోతున్న పరిస్థితే కనిపిస్తోంది ప్రెసెంట్ మార్కెట్లో. ఎందుకంటే అదానీ గుజరాత్ బేస్డ్ స్టాక్స్, గుజరాత్ విషయంలో గుజరాత్ కి ప్రధానమంత్రి చాలా అనుకూలంగా ఉన్నారనేది, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ప్రధాని గుజరాత్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ఒకటి. అలాగే అదానీ పూర్తిగా అదానీ ప్లస్ అంబానీ కూడా కొంత చాలా మేరకు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారని, ఈ ప్రభుత్వం కొనసాగినంత కాలం వాళ్ళకి డోకా లేదనే దాని మీద నిన్న మొన్నటి దాకా ప్రభుత్వం ఉంటుందా పోద్దా అనే దానిలో భయపడ్డారు. అదానీ స్టాక్స్ విషయంలో కొంత భయపడేవాళ్ళు. ఈ రోజు ఇంకా భారీ ఎత్తున మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుందనే దాని మీద అదానీలకి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుందనే నమ్మకం ఒకటి. ముఖ్యంగా ఏమవుతుందంటే రేపు గనక పోల్స్ లో గనక అది ఎన్డీఏకి బీజేపీకి వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తే రేపు పెద్ద ఎత్తున పడే స్టాక్స్ మళ్ళీ అదానీయే ఉంటుంది. కరెంట్ రక్త కన్నీరు కనిపించే అవకాశం ఉండదు. కానీ ఒకవేళ ఎన్డీఏ వచ్చి ఈ నెంబర్స్ రాకపోతే, ఎగ్జిట్ పోల్ నెంబర్స్ రాకుండా ఎన్డీఏనే ఫామ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది మార్కెట్? బీజేపీగా సొంత మెజారిటీ రాకపోతే మాత్రం మార్కెట్లు భారీగా తగ్గుతాయి నిస్సందేహంగా. ఎందుకంటే బీజేపీ సొంతగా రాలేకపోతే చాలా నిర్ణయాల్లో బీజేపీ రాజీ పడి ఎన్డీఏలో తన మిత్రపక్షాల మాట వినాల్సి వస్తుంది. కాబట్టి
ఖచ్చితంగా మార్కెట్లు అనేవి మళ్ళీ ఈ స్థాయిలో మళ్ళీ ఉండవు, ఖచ్చితంగా దిగజారుతాయి. దానిలో సందేహం ఏం లేదు. సొంత మెజారిటీ బీజేపీకి వస్తేనే ఏదైనా మార్కెట్లు ఇలా కొనసాగేది, రేపు కూడా అదానీల హవా కొనసాగేది. ఎందుకంటే కనుక అదానీకి వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం అనేది, వాళ్ళ అధికారంలోకి వస్తే కనుక యూపీ అధికారంలోకి